శుభమస్తు. శ్రీరామ జయం. శ్రీరామో రామభద్రశ్చ ఒక మాట. రాముడు బలరాముడు, రాముడు పరశురాముడు. 10 విధాలుగా అవతార స్వరూపాన్ని మనం అవగతం చేసుకునే క్రమంలో రాముడు 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 అని 3 సార్లు చెబుతూ ఉంటాం. కృష్ణుడు ఉన్నప్పుడే బలరాముడి ప్రస్తావన ఏమిటి? ఈ బలం ఎవరు? ఆదిశేషు అంటారు. మరి శ్రీమన్నారాయణ స్వరూపం ఏమిటి? అది కూడా స్వామియే. సంపద అంటే ఏమిటి? ఈ 21వ పాశురంలో అనుభవ దశ మొదటి మెట్టుగా స్వీకరించినప్పుడు మనకు తెలిసిన అనుభవంలో ఉండే సంపదలు కొన్ని ఉన్నాయి. 1వ సంపద బలం, మనకుండేటటువంటి కండబలం. 2వ సంపద మన వెంట ఉన్నటువంటి బంధువులు, ఇది కూడా బలం. 3వ సంపద మన వద్ద ఉన్న జ్ఞానం, చదువు, తెలివితేటలు, విద్య, ఇది కూడా బలం. 4వ సంపద మన వద్ద ఉన్నటువంటి ధనం, కనకం, రత్నాభరణాలు, నవరత్నాలు, ఇలాంటివన్నీ కూడా. ఆనాటి కాలంలో సంపద అంటే గోసంపద మాత్రమే సంపద. వివాహం అయ్యేటటువంటి సమయంలో కూతురిని అల్లుడిని ఆశీర్వదించి ఆ తల్లిదండ్రులు ఒక్క గోవును బహుమానంగా ఇచ్చేటటువంటి వారు. ఆ గోవుతో ఆ జంట జీవితాన్ని గడపాలి. ఆ గోవుతో పాటు ఒక్క వృషభం, ఈ 2 ఉంటే చాలు, వ్యవసాయం పూర్తి చేసుకోవచ్చు. వృషభం భూమిని దున్ని రాగడిని పంట పండించే నిమిత్తమై సంసిద్ధంగా ఉపయోగపడే విధంగా మారుస్తుంది. ఆవు వృషభం ఉన్న కారణంగా జత కడుతూ గోసంతతిని వృద్ధి చేస్తూ మనకు పాలు, పాల ద్వారా పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి అందిస్తూ అందరికీ ప్రాణశక్తిని కూడా అందిస్తూ తల్లితో సమానంగా గోమాత అన్న రూపంలో సంపదగా మనకు తోడుగా నిలుస్తుంది. సనాతన ధర్మం ఇందుకోసమే ఒక్క ఆవు ఉంటే చాలు, బతికేయచ్చు అన్నారు. ఒక్క ఆవు అంటే ఆ ఆవుతో పాటుగా వృషభము, అలాగే ఒక్క దూడ, లేగ దూడ. మీరు గమనించారో లేదో, ఎప్పుడు కూడా ఆవుని ఒక్కటిగా కాకుండా ఆవు దగ్గర ఒక దూడ, పాలు త్రాగేటటువంటి దూడతో మనం దానం చేస్తూ ఉంటాం. వెండి బొమ్మలు చూసినా అలాగే చూస్తూ ఉంటాం. చిత్రపటాలు చూసినా కూడా ఆవు, ధేనువు, అలాగే దూడ 2 కనిపిస్తూ ఉంటాయి. కామధేనువు, సురభి. వృషభం శివాలయంలో, శివ సన్నిధానంలో స్వామి పైన తదేక దీక్షతో దృష్టి కేంద్రీకరించి ఉండడం కూడా గమనిస్తూ ఉంటాం. గో సంపదనే నిజమైన సంపద. నందుడి వద్ద ఎందుకింత శక్తి చేరి ఉన్నది? నందుడు అపారమైనటువంటి గో సంపద కలవాడు. ఎక్కడో ఉన్నాడు మధురా నగరంలో, ఎక్కడో చివరలో కంసుడు. ఎక్కడో మరో చోట గోలోకంలో ఉన్న చిన్న పాళెగాడు కూడా కాడు. కానీ అపారమైన గో సంతానం కలిగినటువంటి క్షేత్రానికి అధినాయకంగా ఉన్నవాడు నందుడు. గో సంపద కలవాడు. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి ఆహ్వాన పత్రిక. సంపద కలిగి ఉండాలి. ఈ సంపద కండబలమా, బంధువుల అండ బలమా, ధనబలమా, అర్థబలమా, రూపబలమా? ఈనాటి కాలంలో అందం అన్న భావనతో కూడా ఒక బలంగా మార్చుకునేటటువంటి సమాజాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కృష్ణుడి కంటే అందగాడు ఈ లోకంలో ఎవరైనా ఉంటారా? ఉండే అవకాశమే లేదు. కాబట్టి కృష్ణుడే ప్రపంచంలోకెల్లా కూడా అందగాడు. కృష్ణుడిని మించిన అందం ఈ ప్రపంచంలో లేదు. మనమంతా కూడా గోపికలమే అన్న అనుభవం మనకు కలగడమే మొదటి మెట్టు. దీనికే అనుభవ దశ అన్నారు పెద్దలు. తిరుప్పావై పాశురాలలో 21వ పాశురం మనకు బోధించే సత్యం ఏమిటి అంటే, మనమంతా కూడా గోపికలమే, మహిళలమే, మాతృస్వరూపంగా మనల్ని మనం మార్చుకున్న వాళ్ళమే అవుతున్నాం. ప్రేమ స్వరూపంగా ఉన్న వాళ్ళమే అనుకున్నప్పుడే పరమాత్ముడి దివ్యానుభవం మనకు అనుభవంలోనికి వస్తుంది. అదే భగవద్ అనుభవం, అదే కృష్ణానుభవం. కృష్ణుడు ఒక్కడే పురుషుడు. తెలుసుకుందాం. కృష్ణుడి కంటే మించిన మోహాల్లో పడవేసేటటువంటి ప్రపంచంలో మరో శక్తి లేదు అని గుర్తిద్దాం. కృష్ణుడే మహామోహాన్ని మనలో పెంచేటటువంటి పురుషుడు, నిజమైన పురుషుడు, పురుషోత్తముడు, కృష్ణ పరమాత్ముడు. తెలుసుకుందాం, భాగవతాన్ని స్మరిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.